హిమాలయ పర్వతాలంత గొప్పది ఆయన మానవత్వం రాజశేఖర్ అన్నది. అట్లా పట్టుకొని వీళ్ళు ఇష్టానుసారం మాట్లాడితే నాకు ఒక్క మాట గుర్తొస్తుంది ప్రజలారా. రాజశేఖర రెడ్డి అన్నను ఎవరైతే రాక్షసుడు అంటారో అట్ట అనగలిగిన మనుషుల యొక్క గురించి ఒకే ఒక మాట చెప్పగలుగుతా. మీరు తల పైకెత్తి మీ నోట్లో ఉమ్మి తీసి ఆకాశం మీద మూస్తే అది ఎక్కడ పడుతుంది ప్రజలారా? మన ముఖం మీద పడుతుంది. రాజశేఖర రెడ్డిను రాక్షసుడు, ఫ్యాక్షనిస్టు, హంతకుడు అని మాట్లాడే వాళ్ళ పరిస్థితి కూడా ఆకాశాన ఉమ్మి వేసినట్టే ఉంటుందని మాత్రం మీకు చెప్పగలుగుతా నేను. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినారు. ఎక్కడ సంబంధం జగన్మోహన్ రెడ్డి గారికి హత్యలతో? వివేకానంద రెడ్డి సొంతం వాళ్ళ చిన్న ఆయన. వాళ్ళ చిన్న ఆయన్ని వాళ్ళు చంపుకోవాల్సిన అవసరం ఉందే? వాళ్ళ చిన్న ఆయన చంపింది పలానోడు నేను గొడ్డలతో చంపినానని చెప్పి దస్తగిరి అనేవాడు చెప్తున్నాడు. ఆ దస్తగిరి అనే చంపిన వాడిని వెనకేసుకొని వివేకానంద రెడ్డి బిడ్డ సునీతమ్మ తిరుగుతుంది. చంద్రబాబు నాయుడుకు వాదించిన లాయరు లూత్రా దస్తగిరి గారిని కూడా వాదిస్తున్నారు. ఇంకా చెప్పబ్బా, దస్తగిరి అనే హంతకుడిని నేను హత్య చేసినానని చెప్తే అతని తరఫున వాదించే లాయర్ ఎవరంటే లూత్రా. ఆ లూత్రా ఎవరంటే సుప్రీంకోర్టులో ఉండే లాయరు, ₹1 తీసుకునే లాయరు, చంద్రబాబు నాయుడుకి వాదించే లాయరు దస్తగిరికి వాదిస్తున్నాడు ఐస్ క్రీమ్ అమ్ముకునేవాడికి. ఎవరు వెనకేసుకొని వస్తున్నారు? సొంతం వాళ్ళ చిన్నాయన్ని వాళ్ళు కోల్పోతే జగన్మోహన్ రెడ్డికి సంబంధం అని చెప్తారా? జగన్మోహన్ రెడ్డిని విచారించాల్సిన అవసరమే లేదని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత, జగన్మోహన్ రెడ్డిని భారతమ్మని విచారించాల్సిన అవసరమే లేదని సిబిఐ చెప్పిన తర్వాత కూడా ఆ హత్యని మీరు ఆయన మీదకి దొబ్బే ప్రయత్నంలో మీ ఇష్టానుసారం గాలి మాటలు మాట్లాడితే అవి నిజాలని ప్రజలు నమ్ముతారా? జగన్కి ఎక్కడ సంబంధం ఉంది? ఏ హత్యతో సంబంధం ఉంది? ఇప్పుడు చెప్తా ఉన్నా నేను, జగన్ చేతులు ఎప్పుడూ పరిశుభ్రంగానే ఉన్నాయి. జగన్ హృదయం ఎప్పుడు తెల్లటి పేపర్లాగానే ఉంది, నిర్మలమైనటువంటి హృదయంతో ఉంది. ఈ రాష్ట్రానికి ఏదో చేయాలని తపన ఉంది ఆయనకు, ఎంతో చేయాలని తపన ఉంది. ఈ రాష్ట్రంలో మార్పు తీసుకురావాలనే సంకల్పం ఆయనలో ఉంది. అందుకే సంస్కరణలకు శ్రీకారం చుట్టినాడు. మీ 40 ఏళ్ల ఇండస్ట్రీ కలిగిన చంద్రబాబు నాయుడు, అంతకంటే ముందుండే చాలామంది పదుల సంఖ్యలో ఉండే ముఖ్యమంత్రులు సాధించలేని ఘనమైన విజయాలను ఈ రాష్ట్రానికి అందించినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఆయన హృదయంలో నుంచి, ఆయన మెదడులో నుంచి పుట్టిన ఆలోచనలే అమ్మఒడి. నిరక్షరాస్యతను సంపూర్ణంగా రూపుమాపాలా, అక్షరాస్యతను పెంచాలా, కేరళ కంటే గొప్ప రాష్ట్రంగా చదువులో తీసుకురావాలని చెప్పి భావించినాడు. కాబట్టి గత ముఖ్యమంత్రులు ఎవరు చేయలేని పని జగన్మోహన్ రెడ్డి చేసినాడు. కాబట్టి అమ్మఒడి వచ్చింది. డ్రాప్అవుట్స్ అన్ని తగ్గిపోయినాయి. నిండు గర్భిణులాగా ప్రభుత్వ పాఠశాలలు అయ్యాయి. నాడు నేడు పథకానికి శ్రీకారం చుట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు 77,000 కోట్ల ఖర్చు పెట్టి పాఠశాలలు రూపురేఖలు మార్చి పిల్లల యొక్క తలరాతలు కూడా మార్చగలిగినాడు అమ్మఒడితోనూ, నాడు నేడు పనులతోనూ. జగన్ కాదా? సంస్కరణ కాదా ఇది? జగన్ తీసుకొచ్చిన సంస్కరణలు ఇవి భాగాలు కాదంటారా మిత్రులారా? మెడికల్ కాలేజీలు, 18 మెడికల్ కాలేజీలు. నారా చంద్రబాబు నాయుడు ముడ్డి కింద 75 ఏళ్ళు ఉన్నాయి, ఒక్క మెడికల్ కాలేజ్ తీసుకురాలే. జగన్మోహన్ రెడ్డి మొదటిసారి సీఎం అయితేనే 18 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినాడు. షిప్ ఫోర్ట్లు తీసుకొచ్చినాడు. 45 ఏళ్ళకు పెన్షన్ తెచ్చినాడు. 6 నెలలకు ఒకసారి పెన్షన్ అర్హత కలిగిన అందరికీ పెన్షన్ ఇవ్వగలిగినాడు. గ్రామాల సచివాలయాలు ఏర్పాటు చేయగలిగినాడు. 50 ఇళ్లకు ఒక వాలంటీర్ని పెట్టగలిగినాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రంలో సమానమైనటువంటి హక్కులను, సమానమైనటువంటి ఎదిగే అవకాశాలను ప్రతి పౌరునికి అందించినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి. సంస్కరణలకు, సమాజంలోని మార్పులకు శ్రీకారం చుట్టినటువంటి ప్రతిబింబం జగన్మోహన్ రెడ్డి. ఇతని తీసుకొచ్చి మీరు హంతకుడు చేయాలని మీ ఇష్టానుసారం మాట్లాడుతున్నారే, ఎక్కడెక్కడ న్యాయం ఉంది మీరు మాట్లాడే మాటలు? నేను అడుగుతా ఉన్నా ఈరోజు మాట్లాడే మాటలను. ఏ ఒక్క కేసులో జగన్మోహన్ రెడ్డి ముద్దాయో చూపిండబ్బా మీరు? శిక్ష పడే కదా దేవుడు ఎరుగు. ఏ 302లో ఆయన ముద్దాయో, ఏ 307లో ఆయన ముద్దాయో చూపియండి ఆయన మీద. హత్య నేరానికి సంబంధించిన ఆరోపణను ఎదుర్కోలే. మేము ఆయనకు దగ్గరగా ఉండేవాళ్ళం, ఆయన హృదయానికి చాలా దగ్గరగా ఉండేవాళ్ళం. నేను కూడా, నాకు ఆయన అంతరంగం అంతా తెలుసు. ఆయన ఇప్పుడు కాదు, ఆయన శ్వాస ఆగిపోయేంత వరకు ఆయన జీవితంలో ఎప్పుడే కానీ హింసను ప్రేరేపించాడు. ఇది రాసి పెట్టుకోని ప్రజలారా. ఇంకా మీకు సత్యం చెప్తానా, రాయలసీమలో పుట్టినాడు, కడపలో పుట్టినాడు. ఆయన నోటి వెంట బూతు మాట రాదు, బూతు మాట రాదు ఆయనకు. అసలు బూతు పదాలకు అర్థాలు కూడా తెలియవు ఆయనకు. అసలు ఆయనకు నేను చెప్తాను, కడప జిల్లాలో పుట్టాడు, ఆ పదాలకు కూడా అర్థాలు తెలియవు ఆయనకు. చంద్రబాబు నాయుడును, లోకేష్ను కూడా ఎప్పుడే కానీ వాడుని కూడా సంబోధించాడు. ఆయన అంటాడు సంస్కారవంతుణ్ణి, మర్యాద వస్తుని, ప్రజలకు మేలు చేయాలని సంకల్పం ఉండే జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని తీసుకొచ్చి మీ ఇష్టానుసారం ఏవేవో చేయాలని చూస్తున్నారు.
ఇక రాజారెడ్డిని మాట్లాడినారు. ఎస్, నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలోని ప్రజలను అడుగుతానా, ఆ మాటని తెలుగుదేశం పార్టీ నాయకులను అడుగుతానా? రాజారెడ్డి గారి కాలము ఒక 40, 50, 60 సంవత్సరాలు వెనక్కి పోదాం. 1980 సంవత్సరం నాటికి ఈ రాయలసీమ, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలలో, ఈ 3 జిల్లాల్లో ముఖ్యంగా రాయలసీమలో ఆనాటికి 1980కి రాజారెడ్డి కాలం నాటికి నేను అడుగుతా ఉన్నా ఎవరినైనా సరే, రక్తపు మరక చేతికి అంటకుండా ప్రత్యక్షంగానో పరోక్షంగానో అసెంబ్లీ గేటు ఈ చేత్తో పట్టుకున్నటోడు ఒక ఎమ్మెల్యేని చూపిస్తావా నాకు? 1980 సంవత్సరం నాటి రాజకీయాలలో ఆనాటి ఎమ్మెల్యేలు, నాయకులకు రక్తపు మరక ప్రత్యక్షంగానో పరోక్షంగానో అంటుకోకుండా వాళ్ళ అసెంబ్లీ గేటు తగిలినారేమో నాకు చెప్పమను. మీ తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి మాట్లాడలే. ఆనాటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా వాళ్ళే, రాజశేఖర రెడ్డి అన్న మనుషులే. అటువైపు కానీ ఇటువైపు కానీ ఫ్యాక్షన్ లీడర్లు కాదా? ఇంటికి కాదు, మనిషికి ముందుండే పేరు ఉంటుంది కదా, రాచమల్లు. అట్లా ప్రతి లీడర్ యొక్క పేరుకు ముందుండే ప్రతి ఇంటి పేరుకు ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర రక్తంతో తడిసిపోయింది ఆనాడు. కారణం, వారసత్వంగా తండ్రులు ఇచ్చినారు. వాళ్ళ నాయన చంపడమో, ఇంకొకరిని చంపడమో, విధులేని పరిస్థితుల్లో కొడుకు దాన్ని వారసత్వంగా తీసుకోవడమో, పగలతోనో, ప్రతీకారాలతోనో, నమ్మిన మనుషుల కోసమో, ఆధిపత్యం కోసమో, రకరకాల కారణాలతో ఆనాడు ఈ 3 జిల్లాలలో కూడా రక్తం పారింది. ఇందులో నేను లేను, నువ్వు లేవు మిత్రులారా. తెలుగుదేశం లేదు, కాంగ్రెస్ లేదు. అందరము భాగస్థులమే, అందరము బాధితులమే, అందరము ఈ పాపానికి సమాధానం చెప్పాల్సిన వాళ్ళమే. మరి అట్టేటప్పుడు రాజారెడ్డి ఒక్కడే సమాధానం చెప్పాలన్నా ఈ పాపానికి? రాజారెడ్డికి ఒక్కడే ఫ్యాక్షనిస్టా ఆనాడు? గుల్లకుడి శివాడి కాదా? గుల్లకుడి శివాడి మావాడు ఇప్పుడు. ఆనాడు తెలుగుదేశం ఫ్యాక్షనిస్ట్ కాదా? దేవగుడి సోదరులు ఫ్యాక్షనిస్టులు కాదా? వరదరాజరెడ్డి ఫ్యాక్షనిస్ట్ కాదా? ఎంవి రమణారెడ్డి మావాడు ఫ్యాక్షనిస్ట్ కాదా? పరిటాల శ్రీరామ్ ఇప్పుడు ఫ్యాక్షనిస్ట్ కాదా? పరిటాల రవి ఫ్యాక్షనిస్ట్ కాదా? వరదాపురం సూరి ఫ్యాక్షనిస్ట్ కాదా? మీ చమన్ అనంతపురం జిల్లా, మీ పోతుల సురేష్ ఫ్యాక్షనిస్ట్ కాదా? మా కాటసాని రాంభూపాలరెడ్డి అన్న ఫ్యాక్షనిస్ట్ కాదా? పార్థసారథి రెడ్డి బెజ్జం ఫ్యాక్షనిస్ట్ కాదా? ఎవరు చూపిండప్ప నాకు ఆనాడు ఫ్యాక్షనిస్ట్ గారి లీడర్లను? మీ ఆగిత్య మాటలు, మీ ఇకారం మాటలు. అసలు మీరు చెప్పే మాటలు ఏంటి ఎట్టుందంటే ప్రజలారా, వీళ్ళు మాట్లాడే మాటలు, రాజశేఖర రెడ్డిను, రాజారెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని ఫ్యాక్షనిస్టులు, నరహంతకులు, ఇట్లా అట్లా ఎట్లున్నాయో తెలుసునా? వీళ్ళు చెప్పేవాళ్ళు చాగంటే అయినట్టు, ఎవరు చాగంటే అయినట్టు, లేకుంటే గరికపాటి అయినట్టు, లేకుంటే శరణం గచ్చామి బౌద్ధం అయినట్టు, మదర్ తెరీసా అక్కగారికి తమ్ముళ్ళైనట్టు మీ ఈ కారం కూతలు మీరు మాట్లాడేటి. మా పల్లెల్లో సామెత ఉంది, ఎప్పుడు నేను బూతు సామెత గారు చెప్పకూడదు అనుకుంటాను, బాగుండదు, బాధపడతారని చెప్పి మీరు మాట్లాడే మాటలు చెప్పి తీరాల్సి వస్తుంది. మీరు చెప్పే మాటలు ఎట్లున్నాయంటే, మీరు చెప్పే ఈ ప్రవచనాలన్నీ, చెప్పేవాడు ప్రవచనం చెప్తే పర్వాలే, చాగంటి చెప్తే ప్రవచనం బాగానే ఉంటుంది, గరికపాటి చెప్తే బాగానే ఉంటుంది. నువ్వు నేను చెప్పకూడదు ప్రవచనం. ఎట్టుంటుంది ప్రవచనం చెప్తే అంటే మా రాయలసీమలో చెప్తారు ఒక సామెత, డాష్ పతివ్రత అయితే మొగుని చిన్నాయన అని పిలిచిందంట ప్రజలారా. డాష్ పతివ్రత అయితే మొగుణ్ణి చిన్నాయన అని పిలిచిందంట. ఇంకా చూడండి అబ్బా ఎట్టుంటుందో ఇది, మొగుని చిన్నాయన అని పిలుస్తాదే, ఇంకా పిలిచితే ఇది ఇట్టనే ఉంటుంది. వీళ్ళు చెప్పే మాటలు కూడా, ఈ ప్రవచనాలు కూడా మీ ఇష్టానుసారంగా, మీ నోటికి ఎంత వచ్చేంత మాటలు మీ ఇష్టానుసారం మీరు మాట్లాడుతూనే ఉండారు. నేను అడుగుతా ఉన్నా,